75 పదవి విరమణ చేయాలని తాను ఎప్పుడూ అనలేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దాదాపు 2.5 గంటల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పదవి విరమణకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని, సంఘ్ కోరుకున్నంత కాలం పనిచేస్తామని చెప్పారు. ఆర్ఎస్ఎస్ కేవలం అయోధ్య రామ మందిరం ఉద్యమానికి మద్దతు తెలిపిందని, కాశీ, మధుర ఆలయంలో సహా మరే ఆలయ ఉద్యమానికి మద్దతు ఇవ్వబోదని స్పష్టం చేశారు. దేశ విభజనపై సంఘ్ ఆనాడు నిరసన తెలిపినా ఫలితం లేకపోయిందని అన్నారు. జనాభా కూర్పులో మార్పులకు మత మార్పిళ్లు, అక్రమ వలసలే కారణమని చెప్పారు. మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ వ్యక్తులకు ఉందన్నారు. అయితే ప్రలోభాలు, బలవంతాలు ఉండకూడదని మోహన్ భాగవత్ అన్నారు. మనం అక్రమ వలసదారులకు ఉద్యోగాలు ఇవ్వకూడదని, ముస్లింలతో సహా మన వారికి మాత్రమే ఇవ్వాలని ఆయన అన్నారు. సంస్కృతాన్ని తప్పిదారి పట్టించి తప్పనిసరిగా చేయాలని సంఘ్ కోరడం లేదన్నారు. దేశ సాంప్రదాయాలు, చరిత్ర గురించి అవగాహన ప్రధానమని అన్నారు. బీజేపీకి సంబంధించిన ప్రతి విషయాన్ని బీఎస్ఎస్ నిర్ణయిస్తుందని భావన పూర్తిగా వాస్తవం విరుద్ధమని భాగవత్ స్పష్టం చేశారు.